బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరి 15,96,899 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటపాక మండలం రాయన్నపేట వద్ద నేషనల్ హైవేపై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగులో కూడా ఏటూరు నాగారం మండలం రామణగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సహాయక చర్యల్లో 4 ఎన్డీఆర్ఎఫ్ అలాగే 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ అధికారులు సూచిస్తున్నారు.